అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు కోడికి, ఎదిగిన బిడ్డ ప్రయోజకుడైనప్పుడు తండ్రికి, పాలన మంచిగున్నదని ప్రజలు మెచ్చుకున్నప్పుడు లీడర్ కు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేంరా. మొదటి 2 కొటేషన్ లోకే గాని ఆ మూడోది జరిగే అవకాశం ఉన్నదా మన తానా? ఎందుకుండది? ఎన్ని వేసిన ఈ జనాలు పాలన మంచిగుందని మెచ్చుకుంటారా? ఏదో లోపం ఎత్తి చూపెడుతూనే ఉంటారు, లీడర్లు గానొస్తూ నిలదీస్తూనే ఉంటారు కదా. ఇంతవరకు గట్లాంటి సీన్లే వార్తలకెక్కినాయి. ఇప్పుడు కొత్త వార్త ఏమన్నా ఎక్కిందా ఎట్లా? ఈ సీన్ చూస్తే నువ్వే అంటావు నెవర్ బిఫోర్ అని. నీ ఇల్లు బంగారం గాను చిన్నగా చిన్నగా. ఆహా, ఆనందం చూస్తుంటే అర్థమైతుంది లే అక్క, నీకు పథకాలు దండిగిన అందిని అని. ఇక జర ఎమ్మెల్యే మేడం ను దింపు, పుసుక్కున పడేస్తూ అంటే ఏం లేదుగా. మేడం ను గుర్తుపట్టిరు కదా, అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ. మేడం ని ఎత్తుకున్న మహిళది నిధనవాడ, పేరు పుల్లమ్మ. 2 పిల్లలు దివ్యాంగులట. టైం కు పింఛన్లు అందుతున్నాయి. కూటమి పాలన మంచుకున్నదని గిట్ల మెచ్చుకొని కాదు ఎత్తుకొని కృతజ్ఞత తెలిపింది. ఇంటింటికి టీడీపీ పాలన కార్యం పెట్టుకుని నేతలు తలుపు తట్టి అరుచుకుంటున్నారు కదా. ఇక వీళ్ళ తలుపు కూడా కొట్టి ఎట్లుందమ్మమ్మ పాలన అని అడిగింది. గంతే, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అని ఎట్లా ఎత్తుకొని గిరగిర దిప్పిందో చూడుండ్రి. మామూలుగా నేతలు ఇండ్ల పొంటి తిరిగినప్పుడు మాకు ఆ పథకం రాలేదు, ఆ వాడకట్టుకు ఇది లేదు, మా ఊర్లే అది లేదని ఇచ్చులేంచిపోసి నేతలను ఊకెనన్నా వస్తిమిరా అనేటట్టు చేస్తారు ఒక్కోసారి. ఇంకా కొన్ని సార్లైతే ఆ ఇచ్చిరితి ఉట్టిగానే ఇచ్చిండ్రా, మేము ఓట్లేయలేదా అన్నట్టుగా డిమాండ్ గా చూస్తారు. గిట్ల ఎత్తుకొని తిప్పుడు మాత్రం గిదే మొదటిసారి. మేడానికి ఇయాల గీ ఆనందంతో కడుపు నిండిపోయింది కావచ్చు. ఏం పెడుతున్నారా ఇప్పుడు? ఏం పెడుతున్నారో తెలుస్తలేదా? నిత్యం ఫుడ్ పాయిజన్ లేనాయే. పిల్లలు దావకాన్ల పడే చూస్తలేవా? ఇడ్లీ, చపాతి, అరటి పండ్లు, గుడ్లు, మల్లపల్లి పట్టి అంత మంచిగా పెడుతున్నారట కదా. ఇంలా కొంచెం ఆగమున్నది పరిస్థితి. నాన్నకు లేక నానా గంజి తాగుతుంటే కొడుకొచ్చి కోకోకోలా కావాలి అని అడిగిండట. అదేంద్ర గట్లంటున్నావు? ఇవన్నీ పెడితే లోకం మీద విద్యార్థులకు గింతకోస ఎందుకు పడతారు చెప్పు? అందుకే తమిళనాడు సీఎం విజయ్ సారు గీ ఉపాయం చేసిండు. ఉడికి ఉడకర అన్నం గంజనీల లెక్కుండే చారు, పురుగులు పట్టిన పప్పులతోటి హాస్టల్ పిల్లలకు బువ్వ పెడితే అది వాంతికొచ్చి తిన్నదరగక దవాఖాన్ల వాడే పిల్లలు ఎందరో కదా. అయితే ఈ కాడికెళ్లి తమిళనాడులో రూల్స్ మార్చబోతున్నాడట సీఎం విజయ్ సారు. మొన్నట్లా సంక్షేమ హాస్టల్ చెకింగ్ కు పోతే పిల్లలు చెప్పిన బాధలని సార్ కండ్లకు నీళ్లు తెచ్చుకున్నాడు. అయితే ఈ కాడికెళ్లి పిల్లలకు గుడ్లే కాదు చికెన్ బిర్యానీ పెట్టాలని ఆలోచన చేస్తున్నాడట. బిర్యానీ అంటే ఉత్తగా అచ్చిపచ్చింది సచిన కోళ్ళు తెచ్చి వండుడు కాదుల్లో, అన్ని రకాల దినుసులు మంచి కోళ్లతోటి చేసిన బిర్యానీ పిల్లలకు పెట్టాలని చెప్పిండట. విద్యాశాఖ మంత్రి ఎట్లా చేస్తే మంచిగా ఉంటది, ఏం చేస్తే మంచిగా ఉంటదని అధికారుల్ని పిలిచి మాట్లాడుతున్నాడట. మంచిదే గానుల్లా, పేద పిల్లలకు బువ్వె సక్కగా పెట్టిన ప్రభుత్వాలు ఉన్నాయి కొన్ని జాగాలల్లా. పిల్లలకు వారానికి 1 రోజు బిర్యానీ వండి పెడితే కమ్మంగా తింటారు, మంచిగా చదువుకుంటారు. గిసొంటి ఆలోచన మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఎత్తే ఎంత మంచిగా ఉంటుండో కదా. థ్యాంక్ యూ బ్రో, నీ రుణం తీర్చుకోలేనిది. ఎవలమ్మా బ్రో, ఏం చేసిండు? అప్పు గిట్ల ఇచ్చిండా? రుణం తీర్చుకోలేమంటున్నావనంటే వడ్డీ ఎగ్గొడతావా? ఎప్పుడు అప్పులేనా? మరి రుణం అంటున్నావు? వానదేవుని రుణం రా. ఓ వరుణ్ బ్రదరా. నా గట్టిగా రిక్వెస్ట్ చేసినామో లేదో నార్త్ నుంచి సౌత్ కు మళ్ళిండు. నిన్న వార్తలు అయిపోయే లోపట్ల పట్నం వంతు నింపిండు. ఇప్పుడే కదా డ్యూటీకి ఎక్కిండు, ముందు మంచి రోజులు ఉంటాయి కావచ్చుగా. రావాలే, వానలు రాకపోతే ఏం తింటాం, ఏం తాగుతాం? తెలుగు రాష్ట్రాల వాన వార్తలు చూసి తడిసి ముద్దేదంపా. ఇందు మూలంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియజేయనది ఏమనగా బ్యాలెన్స్ అక్కడ చెప్తున్నారు ఈయన. మొత్తానికి వాయుగుండం రూట్ మార్చుకొని పశ్చిమ వాయువ్య దిశగా పరుగులు తీస్తుండటోటి ఈ తెలుగు రాష్ట్రాల మీద కనికరం చూపెడుతున్నాడు. కొన్ని జాగాల్లో ఇప్పటికే వానముఖం చూసినా ఇప్పటిదాకా గట్టిగా వానవడని ఊర్లు షాన్నే ఉన్నాయి. ఈ తేప మాత్రం డిసప్పాయింట్ చేయకుండా ప్రిపేర్ అయినట్టే కొడుతున్నాడు వానదేవుడు. తెలంగాణ ఉత్తరం దిక్కు దంచి కొడుతున్నది. ఇటు హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలల్లా గట్టిగానే ప్రతాపం చూపెట్టిండు. ఇక ఆదిలాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల వాగులు పొంగి పొర్లుతున్నాయి. జగిత్యాల జంపుడు చంపితే రహదారులన్నీ జలమయమైనాయి. 176 మిల్లీమీటర్ల వాన కురిసింది జగిత్యాల. 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చెప్పిర్రు. ఇయాల కూడా ఇంకా వానదేవుడు ఫుల్ డ్యూటీ చేస్తాడట. వాతావరణం చూస్తుంటే ఈ తాప వారం 10 రోజులు తెలుగు రాష్ట్రంలో తిష్టేసేటట్టే కొడుతున్నాడు. మనకు కావాల్సింది కూడా అదే కదా. ఆయంత చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండితే మళ్ళేడా అయ్యా ఇప్పుడు నా కండ్లకు హాయిగా ఉన్నది. నీ కండ్లకు హాయిగా ఉన్నదంటే నీ
శత్రువులకేదో మూడే ఉంటది. ఏ మాటే కరుకు గాని గంత కండ్లమంట నాకు ఉండదురా. మరేందో నీ కండ్లు చల్లబడ్డా ఆ వార్త. ఇన్నొద్దులు నీళ్లు లేక పాకురు పట్టిన బండలు కొండలు నీటి నురుగుతోటి కొట్టుకోబోతున్నది. అట్లాంటి సీన్లు చూస్తే ఎవరి కండ్లకైనా మంచిదే. చూపెడదాంపా. ఇటు బాహుబలి జలపాతం అటు భోగాత జలపాతం ఎగురెగురు దుంకుతున్నాయి. పచ్చటి అడవుల నడుమ తెల్లని పాలనురుగు లెక్క పరవళ్లు దొక్కుతున్నాయి. అడవుల జిల్లా ఆదిలాబాద్ గుండాల జలపాతం 100 నుంచి 150 అడుగుల ఎత్తు మీదకెళ్లి దునుకుతుంటే ఆ సీన్ చూసేటందుకు 2 కళ్ళు జాలవంటే నమ్ముర్రే. ఇటు ములుగు జిల్లా భోగాత జలపాతం అయితే బండలు కొట్టుకుపోయేంత ఉరవడిగా వంగి పారుతున్నది. మీదికెళ్ళొచ్చే వరదనంతా ఎంత వీలైతే అంత జదన కిందికి సాగదలుతున్నది. కొండల మీదకెళ్లి జారి బండల మీద వాకి నదులలో కలిసేటందుకు పరుగులు తీస్తున్నది. ఈ సీన్లు చూసి ఇప్పటికిప్పుడే బ్యాగుల బట్టలు చదివేరు. పర్మిషన్ లేదు. జర వరద తగ్గితేనే పర్యాటకులకు అనుమతిస్తారట. అప్పుడు పోయి ఎంజాయ్ చేద్దురు గాని ఇప్పటికైతే టీవీలో చూసి మురుగుర్రిగా. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు గుళ్ళ నిండా భక్తులేగారా. అవునరా, నాకు కూడా ఏంలాడకు పోయే మొక్కున్నది. పాదయాత్రనా? వామ్మో, అంత ఓపిక మనకెక్కడిదిరా, బస్సులనే పోతాం. అయ్యో మర్చిపోయినా, నీకు మోకాల నొప్పులేనాయే. ఆఫీస్ కు రానికే నాన్న తంటాలు పడుతుంటావు. ఇక లిఫ్ట్ పని చేయకపోతే కింద మీద అవుతుంటావు. అబ్బో మా చెప్పినవుతి 5 ముద్దలు ఎక్కువ అయినా తింటావు గాని 5 అడుగులు ఎక్కువ నడిస్తే ఆయాసం అంటావు. మన గురించి ఎందుకు గాని ఇక్కడ ఒక శివభక్తుడు చూదుపా ఎంత యాక్టివ్ ఉన్నాడో. అగ చూసినారు లగి కాకను శివయ్య అనుగ్రహం పొందేటందుకు ఏకంగా మోకల యాత్ర చేస్తున్నాడు. ఉత్తరాఖండ్ హరిద్వార్ కెంచి నేపాల్ ఉన్న పశుపతినాథ్ ఆలయానికి గంగాజలం తీసుకుపోయేందుకు యాత్రను ముంగటేసుకున్నాడు యూపీ మీరట్లున్న శివభక్తుడు హర్పాల్. కామంగా కన్వర్ యాత్ర కోసం భక్తులు కావడ్లను మోస్తుంటారు. ఇంకొందరు పెద్ద పెద్ద పాత్రలల్లా గంగాజలాన్ని తీసుకుపోతుంటారు. కానీ 53 ఏళ్ల హర్పాల్ మాత్రం మోకాల యాత్రను చురువు చేసిండు. గంగాజలంతో పశుపతినాథునికి జలాభిషేకం చేసేందుకు ఈ ఆలోచన చేసిండట. మళ్ళా వ్యక్తిగత కోరికలు ఏం లేవు. కేవలం స్వామివారి మీద ఉన్న అచంచలమైన భక్తితోటే ఈ యాత్రను చేస్తున్నాడట. మొత్తం 2400 కిలోమీటర్లు 411 రోజులలో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాడట. ఇక గంగానది నుంచి పవిత్ర జలాన్ని తీసుకొచ్చి పరమశివయ్యకు జలాభిషేకం చేయడమే కన్వర్ యాత్ర ప్రధాన ఉద్దేశం కదా. అదే నమ్మకంతో యాత్రను ముంగటేసుకున్నాడు అన్నట్టు. కానీ హర్పాల్ యాత్ర మాత్రం భక్తి, సంకల్పం, సహనానికి గొప్ప ప్రతీకనే చెప్పాలి. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.